మంచి బాంధవ్యాలు ఉండాలి అని అనుకుంటున్నారు, మీ ఫ్యామిలీతోని క్వాలిటీ టైంని స్పెండ్ చేయాలి. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లల మధ్యన ఆ క్వాలిటీ టైం ఉండాలి. ఒకరితో ఒకరు ప్రేమపూర్వకంగా మాట్లాడడము, గాయపరచుకోకుండా మాట్లాడడము, గతంలో కలిగించిన గాయాలని నయం చేయడానికి క్షమాపణ అడగటము, అందరూ కలిసి ఔటింగ్కి వెళ్ళడము, లేదా అందరూ కలిసి భోజనం చేయడము, ఆడటము, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆ బాంధవ్యాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. మీరు మీ పట్ల నిజాయితీగా ఉండాలి. మీ మనసుని గమనించండి. నిజాయితీగా మీ మనసుని గమనించండి. మీకు నిజంగా బాధ్యత అనేది ఉందా లేదా, మీ జీవితం పట్ల మీకు బాధ్యత అనేది ఉందా లేదా అన్నది గమనించండి. మీ జీవితంలో మీకు కలిగే గాయాలు ఉంటాయి, అవి మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. ఆ గాయాలని నయం చేసుకోవాలి. మీ స్థితి ఎప్పుడూ మనోహరంగా ఉండాలి. మీరు ఎప్పుడైతే అమ్మా భగవాన్ కనెక్ట్ అవుతూ ఉంటారో అంతరంగంలో స్థితి చాలా పాజిటివ్గా ఉంటుంది. ఒక భజన సంకీర్తన చేసినా, ప్రేయర్ చేసినా, సత్సంగంలో పాల్గొంటున్నా కొంచెంసేపు అది ఒక ఎనర్జీని లోపల బిల్డ్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఒక పాజిటివ్ ఎనర్జీతో ఎప్పుడూ అనుసంధానమై ఉండాలి. శివభగవాన్ అందుకే మనకి బ్లెస్ చేస్తున్నారు. మీరు ప్రెజెన్స్ని అనుభూతి చెందాలి. అమ్మా భగవాన్ మీతోనే ఉన్నారు అన్న అనుభూతిని వాస్తవంగా పొందాలి. సో అలాగా ప్రక్రియల్లో పాల్గొంటున్నప్పుడు ఆ స్థితి పెరుగుతూ ఉంటుంది. అంతరంగంలో మీకు ఎప్పుడూ స్థితి మనోహరంగా ఉంటుంది. ఏ రకంగా డిప్రెసివ్గా కానీ, ఒక హర్ట్స్ కానీ, పెయిన్ఫుల్ కానీ ఇలాంటి ఒక స్థితి అనేది ఉండదు. దానితో పాటు మీరు పని చేసిన తర్వాత ఫలితం గురించి అమ్మా భగవాన్ని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మీరు ఒక ప్లానింగ్తో, బాధ్యతతోని మీ జీవితాన్ని నియంత్రించుకుంటూ ఉంటారో మీ లోపల పూర్తిగా షిఫ్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. మీ జీవితం మీకు ఎంత మాత్రము భారంగా ఉండదు. మీరు ఆనందంతో, స్వేచ్ఛతో ప్రతిదాన్ని చాలా ఈజీగా తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మీ జీవితాన్ని మీరే నిర్మించుకోవాలి అని శ్రీ అమ్మా భగవాన్ ఈ టీచింగ్లో మనకు చెప్తూ ఉన్నారు.